హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది అస్సాంలో జరిగేటటువంటి బొహాగ్ బిహు ఫెస్టివల్ అని అంటారు. కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగానే ఉంది. ఇందులో కొన్ని 5 days or 6 days చేస్తారు ఇది. సో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. బొహాగ్ బిహు అని ఒక చోట, రొంగాలి బిహు, గ్జాట్ బిహు ఇలాంటి పేర్లతో పిలుస్తారు. బేసికల్గా మనకి ఉగాది ఎట్లానో వీళ్ళకి అట్లా అస్సాంలో వచ్చే న్యూ ఇయర్ ఇది. సో సాధారణంగా ఈ స్ప్రింగ్ టైం ఉంటుంది కదా, ఎండాకాలం వచ్చేటటువంటి సమయంలో సో ఈ హార్వెస్టేషన్ టైంని సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి ఆ హార్వెస్టేషన్ ఏదైతే ఉంటుందో సో దానికి ప్రాస్పరిటీగా, అంటే అది వాళ్ళకి సంపదగా బిలీవ్ చేస్తారు. సో దానికి గాను ఈ పర్టికులర్ ఫెస్టివల్ని జరుపుతారు. దీన్ని 7 days జరుపుతారు. 7 daysకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ది గారు బిహు. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాటిల్, ఈ బర్రెలు, ఆవులు, మేకలు వీటిని పట్టుకెళ్ళి నదుల్లో స్నానాలు చేపిస్తారు. సో వాటి తాలూకా కొమ్ములకి పెయింటింగ్స్ అవి వేస్తారనమాట. ఇది ఒక కల్చర్. సాధారణంగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాల మేరకు ఆ ప్రాంతంలో రకరకాల సంస్కృతులు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ అస్సాంలో ఇది ఒక మోడల్. రెండవది వచ్చేసి మను బిహు అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే టర్మరిక్ బాత్, అంటే పసుపుతో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి గౌరవిస్తూ ఉంటారు. సో ఆ టైంలో కొన్ని ట్రెడిషనల్ స్వీట్స్ చేస్తారనమాట. ఆ పేర్లు తిల్తారు అవన్నీ నేను ఒక్కటి కూడా నేనైతే తినలేదు. మీరు తింటే ఉన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. 3 జొహాయ్ బిసు. ఇదేంటంటే హౌస్ హోల్డ్ డీటీస్, అంటే ఇళ్లల్లో మనకి దేవతలు ఉంటారు చూడండి. మనకు కూడా కొన్ని నైవేద్యాలను పెడుతూ ఉంటారు. ఇక్కడైతే మనకి గ్రామ దేవతలు ఉంటారు. అట్లా వాళ్ళకి ఇళ్లలో ఉన్నటువంటి దేవతలకి ప్రేయర్స్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ హార్మనీ, కుటుంబాలు కలిసి ఉండడానికి కొన్ని మొక్కులు తీసుకుంటారు. అలాగే తాతర్ బిహు అంటే ఏంటంటే అస్సాం హ్యాండ్లూమ్ హెరిటేజ్, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ చేతి మగ్గాల వృత్తులు ఉంటాయి కదా, చేనేత వృత్తులు. సో వాటికి సంబంధించి అంటే టెక్స్టైల్స్, ముఖ్యంగా మగ్గాలను వేసేటటువంటి ఈ వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించుకుంటారు. అలాగే ఇంకా 5వది నాంగోలోర్ బిహు. ఇదేంటంటే ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ టూల్స్, అంటే మన నాగలి ఏవైతే మనము రైతులు యూజ్ చేస్తారో ఆ పనిముట్లను వాటికి గౌరవించి వాటికి పూజలు చేస్తారనమాట. అలాగే గారోసియా జిబార్బుహు. ఇది 6th day. డొమెస్టిక్ యానిమల్స్, ఇందాక చెప్పినట్టుగానే అక్కడ ఏంటంటే క్యాటిల్, అవి పాలు ఇచ్చేటటువంటివి. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఇళ్లలో మనం పెంచుకునేటటువంటి లైక్ కుక్క పిల్లలు కానీ ఎనీథింగ్, వీటికి కూడా డైలీ కాంట్రిబ్యూషన్స్ గాను కొంత ఆనరింగ్ ఇస్తారనమాట. అలాగే లాస్ట్ది ఇంకా చెరాబుహు. ఇదేంటంటే ఇంకా కమ్యూనిటీ మొత్తం కలిసి కొన్ని కల్చరల్ డ్యాన్స్ ఫెస్టివల్స్, మ్యూజిక్స్ కలిసి భోజనం చేయడము ఇట్లాంటిది. అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీకు సామాజిక ఐకమత్యతను చూపిస్తుంది. ఈ లాస్ట్ పార్ట్ ఉంది కదా, చెరాబిహు అనేటటువంటిది. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో సాధారణంగా మనకి నార్త్ ఈస్ట్లో వచ్చేటటువంటి ఫెస్టివల్స్ని యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతున్నాడు. ఒకవేళ నార్మల్గా బిహు ఫెస్టివల్ ఎవ్రీబడి నోస్ దాట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అస్సాం. ఒకవేళ మన ఇబ్బంది, మన బతుకు బాగోక ఆ రోజు విడిగా అడిగాడు అనుకోండి, ఇంకా కష్టమే, అది బౌన్సర్లు అవుతాయి. కాబట్టి ఇవి కొంచెం బట్టి కొట్టండి, నో ప్రాబ్లం. అలాగే దీని తాలూకా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అస్సాం సోలార్ ఇయర్ని ఇది ఎక్కువగా చెప్తూ ఉంటుంది. సాధారణంగానే మనకి మార్చి నెల వచ్చేటటువంటికి ఇవి ఉంటాయి మనకి, ఈ సమ్మర్ సోలాస్టిస్ ఇట్లా March 21 ప్రారంభమవుతుంది. సో అట్లానే మనకి ఈ పర్టికులర్ అస్సాం సోలార్ ఇయర్కి ఇది బిగినింగ్ అనమాట. అలాగే స్ప్రింగు, అలాగే కొత్తగా వేసేటటువంటి పంటలను కూడా ఇది స్టార్ట్ చేస్తుంది. అలాగే సామాజికంగా ఇది ప్రజల్ని ఐకమత్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా విలేజెస్లో ఇది ఎక్కువగా జరుపుకుంటారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్ టు నేచర్. ఇప్పుడు మనకి వ్యవసాయం పండుతోందండి. వ్యవసాయం దేనివల్ల వస్తుంది? నేచర్ వల్ల. అక్కడ ఉన్నటువంటి పొలాలు, వచ్చేటటువంటి వర్షము, ఇవే కదా. సో దాన్ని పూజిస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. మీకు ఎక్కడైనా ఇండియన్ కల్చర్లో అదే ఉన్నది. ఇండియన్ కల్చర్లో ఇన్ని దేవతలు ఉండడానికి గల ఎక్కువ రీజన్ ఏంటంటే వీ యాక్చువల్లీ వర్షిప్ ద నేచర్ అన్లైక్ ద డీటీస్. మనం చూడండి, మనకు నేచర్లో ఉన్న ప్రతిదాన్ని భారతదేశంలో దేవతగా మార్చారు. కుక్కను పూజిస్తారు, కాలభైరవుడు అంటారు. అలాగే వరాహాన్ని పూజిస్తారు, దాన్ని వరాహం అని అంటాం. తాబేలు లేనిది ఏది చెప్పండి? సో దట్ ఇండియన్ కల్చర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ఎక్స్ట్రికబ్లీ లింక్డ్ విత్ ద నేచర్. అది అస్సాంలో అవ్వచ్చు, ఇంకొక చోట అవ్వచ్చు. సో దీని ఈక్వలెంట్ ఫెస్టివల్స్ వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా బైసాఖి అనే ఫెస్టివల్ పంజాబ్లో జరుపుతాం, తమిళనాడులో పూతనాడు, అలాగే కేరళలో విషు, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా బైసాఖి అంటారు. కాకపోతే మనం వైశాఖ మాసం అంటే వాళ్ళు బీతో పిలుస్తారు. అందుకే మనం వందే మాత్రం అంటే వాళ్ళు బందే మాత్రం అంటారు. సో కాబట్టి ఈ 4 ఫెస్టివల్స్ రిలేట్ చేయొచ్చు. సెకండ్ టాపిక్ వచ్చేసి కార్బన్ ట్యాక్స్. సో మీ అందరికీ తెలుసు 18వ శతాబ్దం తర్వాత ప్రపంచవ్యాప్తంగా
ఫాజిల్ ఫ్యూయల్స్ తాలూకా యూజేజ్ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా 1740 వరకు లేదు. 1740 వరకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ మొత్తం భూమి. ఆ తర్వాత నుంచే బొగ్గు వాడకము, అలాగే ముడి చమురు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఎక్కువ వాడకం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం నుంచి మొదలైంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం విపరీతంగా బొగ్గు, పెట్రోల్ ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుంది, కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని దేశాలు ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ప్రపోజల్ ఏమిస్తున్నాయంటే కార్బన్ ట్యాక్స్. అంటే ఎక్కడైతే దేశాలు లేదా ఎక్కడైతే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా వస్తాయో వాటి మీద పన్నులు వేయడం. సో ఇదే కార్బన్ ట్యాక్స్ అని అంటారు. ఇండియాతో పాటు 62 దేశాలు దీనికి ఓటేసాయి. అంటే ముఖ్యంగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ వేయాలండి. షిప్పింగ్ ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, షిప్స్ పోతుంటాయి కదా సముద్రంలో. సో వాటి మీద పన్నులు వేయాలని. ఎందుకంటే ఈ షిప్స్ కూడా నడిచేది డీజిల్తోనే. షిప్స్ ఏమి అలలతో ఏమి వెళ్ళిపోవు, వాటికి కూడా డీజిల్ చాలా పెద్ద పెద్ద ఇంజిన్స్ ఉంటాయి. సో ఈ డీజిల్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో షిప్స్, ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ మీద వేయాలనేటటువంటిది ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇండియా కూడా దానికి ఓకే చెప్పింది. అయితే ఇది ఎవరు తీసుకొచ్చారు, ఇది అడుగుతాడు ఎగ్జామ్లో. సాధారణంగా మనం WTO అని అనుకుంటాం, యాక్చువల్గా ఇది తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇది UN ఏజెన్సీ. దీని వివరాలు నేను చివరి స్లైడ్లో చెప్తాను. కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇది పర్యావరణంకి సంబంధించి వేసేటటువంటి పన్ను. చాలామంది పర్యావరణం మీద పన్నుని రాస్తున్నారు తెలుగులో. పర్యావరణం మీద వేసే పన్ను కాదు ఇది, పర్యావరణాన్ని కాపాడడానికి వేసే పన్ను. సో ఇట్స్ అన్ ఎన్వైర్న్మెంట్ ట్యాక్స్. కాకపోతే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే బొగ్గు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి వాటి మీద. ఎందుకు? ఇవి సాధారణంగా మన ఎన్వైర్న్మెంట్లో ఉన్న CO2 ఎమిషన్స్ని పెంచుతాయి. అది CO2 అవ్వచ్చు, నైట్రస్ డైఆక్సైడ్ అవ్వచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ అవ్వచ్చు, మీథేన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఇవన్నీ కూడా కార్బన్ ఎమిషన్ గ్యాసెస్, అంటే గ్లోబల్ వార్మింగ్ని పెంచేటటువంటి గ్యాసెస్ ఇవి. ఫాజిల్ ఫ్యూయల్స్ మీద వేస్తారు. అయితే దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఫినాన్షియల్లీ ఇన్సెంటివైజింగ్ పొల్యూషన్. ఇప్పుడు మనం చాలా గొప్ప వాళ్ళం బేసికల్గా హ్యూమన్స్. ఎలా ఉంటుందంటే ఒక మంచి చెరువు ఉంటుంది, అందరూ నీళ్ళు తాగుతుంటారు అందులో, దాన్ని పాడు చేస్తాం. ఈ చెరువుని మళ్ళీ పొల్యూట్ అయిన చెరువుని బాగుపరచుకోవడానికి మళ్ళీ ఇంకొక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అది మన గొప్ప విషయం. మీరు చూడండి, కావాలని అనుకుంటే మొక్కలు మొత్తం నరికేసి చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ వేడిని పెంచుతాం. మళ్ళీ ఇల్లు చల్లబరచుకోవడానికి AC అనే ఒక గూడుని కనిపెడుతూ ఉంటాం. అలాగే మనం తాగే వాటర్ని పొల్యూట్ చేస్తాం. అగైన్ వీ విల్ ఇన్వెంట్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ వాటర్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుందంటే పొల్యూటెడ్ వాటర్ నుంచి ప్యూర్ వాటర్ని ఇస్తుంది. ముందు వాటర్ని పొల్యూట్ చేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని ఇది చేయడం ఎందుకు? ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక రకంగా. అంటే నేను చాలా వ్యంగ్యంగా చెప్పాను మీకు, లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్సెంటివైజింగ్ పొల్యూషన్ అంటే ఏంటంటే మనిషి చేసేటటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల కాలుష్యం వస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళీ తగ్గించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇలాంటి పన్నులు వేస్తే ఆ వచ్చిన డబ్బుల నుంచి ఈ పొల్యూట్ అయినటువంటి ఏరియాస్, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, దీన్ని డీపొల్యూట్ చేస్తారు. అలాగే ఇది క్లీన్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ని ప్రవేశపెడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ గుడ్ ఫర్ ద ఎన్వైర్న్మెంట్, ఎందుకంటే వాటి నుంచి పొగ రాదు. అలాగే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వస్తున్నాయి. ఇదైతే వాటర్ వేపర్ బయటకు వస్తుంది. సో ఇట్లాంటి ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేస్తారు. అలాగే ఇది బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ CO2 ఎంత వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ వేసుకొని బయలుదేరారు, పొగ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఎక్కువ కార్బన్ ట్యాక్స్ వేస్తారు. తక్కువ పొగ వస్తే తక్కువ కార్బన్ ట్యాక్స్ వేస్తారు. టైప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒకటి ఎమిషన్స్ ట్యాక్స్, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఎంత కార్బన్ కంటెంట్ బయటకు వస్తుంది అన్న దాని మీద పన్నేస్తే ఎమిషన్స్ ట్యాక్స్. ఎనర్జీ ట్యాక్స్ అంటే ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ బేస్డ్ ఆన్ కార్బన్ ఎనర్జీ యూజ్. అంటే మనం విద్యుత్ ఉత్పత్తికి గాను ఎంత ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నాం అన్న దాని మీద వేసేది ఎనర్జీ ట్యాక్స్. క్యాప్ అండ్ ట్రేడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎమిషన్స్ పర్మిట్స్ ట్రేడెడ్ ఇన్ కార్బన్ మార్కెట్, విచ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో ఇదిగో 4000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేయాలని అంటారు. దానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేశారనుకోండి, అలాంటి చోట్ల ఈ క్యాప్ అండ్ ట్రేడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇంతవరకు మీరు కార్బన్ ఎమిషన్స్ని ఉత్పత్తి చేయొచ్చు. దానికన్నా పెరిగిందనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలంటే వేరే వాడు తక్కువగా ఉత్పత్తి చేసినవాడు ఉంటాడు, వాడి దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలి ఆ కార్బన్ క్రెడిట్స్ అనమాట, అట్లాంటిది ఇది. అలాగే బోర్డర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే వేరే దేశాల నుంచి మనం కొన్ని వస్తువుల్ని దిగుమతి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఏమవుతుంది, ఆ దిగుమతి చేసుకున్న వస్తువుల వల్ల CO2 పెరుగుతుంటుంది. అట్లాంటి వాటి మీద వేసే పన్ను. ఈ మధ్యన UK ఎక్కువగా దీని గురించి మాట్లాడుతుంది, బోర్డర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ వెళ్ళింది అనుకోండి, దానివల్ల మనకి CO2 ఎమిషన్స్ UKలో ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఈ ప్రోడక్ట్ మీద పన్నులు వేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ బోర్డర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్. ఇవన్నీ ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లుగా అడిగే అవకాశం ఉంది.
అలాగే కార్బన్ ట్యాక్స్ ఇండియాలో కనుక చూస్తే మనకు అట్లాంటివి ఏం లేవు, ఎందుకంటే నార్మల్ పన్నులే కట్టలేక వస్తున్నాం, ఇట్లాంటివి కూడా వేస్తే ఇంక అంతే సఫా. సో 2015లో ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, 50 రూపీస్ వేయాలి మెట్రిక్ టన్ ఆన్ కోల్ ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్ అని చెప్పేసి. బట్ ఇలాంటివి వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే విద్యుత్ మీద ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పటికే సర్ఛార్జీలు, సెస్ ఇట్లాంటి వాటితో బాధేస్తున్నారు, యూనిట్కి 4 రూపాయలు 2 రూపాయలు. సో ఇంకా ఎక్కువ పెట్టారనుకోండి ఇట్లాంటివి ఎవడు వాడడు, కట్టడు కూడా. అలాగే కొన్ని స్టేట్స్, తమిళనాడు లాంటివి స్టేట్ లెవెల్ కార్బన్ ట్యాక్స్ వాడే వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు. అంటే ఎక్కడైతే కోల్ సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ మీద వేస్తున్నారు. దట్స్ గుడ్ థింగ్. సో తమిళనాడు ఈజ్ ప్రతిదానికి తమిళనాడే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే కొన్ని చాలా అద్భుతమైన విషయాలు చేయాలన్నా తమిళనాడే, కాంట్రవర్సీలో ఇరుక్కోవాలన్నా తమిళనాడే. సో కాబట్టి వాళ్ళు వేశారు ఆ ట్యాక్స్. ఇండియా క్లీన్ ఎనర్జీని మనం రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ ఫండ్ అని దాన్ని తీసుకొచ్చాం, ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాము టు ఫాజిల్ ఫ్యూయల్స్. అలాగే నేషనల్ సోలార్ మిషన్లో 175 గిగావాట్లకు పైగా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం 2030 కల్లా. అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, అంటే బిల్డింగ్స్ నుంచి కూడా మనకి CO2 ఎమిషన్స్ వస్తాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ లేపేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ హీట్ అంతా కూడా ట్రాప్ అయిపోతుంది. అందుకే మీకు సిటీస్లో బయట సిటీస్కి దగ్గరగా ఉన్న పల్లెటూర్లు కల్లా ఒక 5 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. దాన్ని హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. దీనికి సంబంధించి ఇందాక చెప్పాను కదా, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏజెన్సీ. ఇది ఏం చేస్తుందంటే బేసికల్గా ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్, ఇంటర్నేషనల్ షిప్పింగ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించి మన షిప్స్ని వాడతాం కదా, దాని తాలూకా సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద ఓషన్స్లో మనం చేసే పొల్యూషన్తో సహా. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మనం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్పుకున్నాం. అందులో 14th ఏంటి, యూజ్ ఆఫ్ ఓషన్స్, మ్యారిటైమ్ రీసోర్సెస్ కూడా ఇది బేసికల్గా దీని పాలసీస్ అన్నీ అలైన్ అయి ఉంటాయి. అలాగే ప్రపంచంలో వాణిజ్యం ఎలా జరగాలనే దానిపైన రూల్స్ విధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెంబర్స్ నేషన్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి చట్టాలు చేస్తాయి. భారతదేశం కూడా ఇందులో మెంబర్, అది గుర్తుపెట్టుకోండి. సో లీగల్ మ్యాటర్స్ ఉంటాయి, లైక్ లయబిలిటీ కంపెన్సేషన్, మ్యారిటైమ్ ట్రాఫిక్ ఫెసిలిటేషన్. ఉదాహరణకి ఎక్కడి నుంచి షిప్ వచ్చింది, ఇండియన్ ఓషన్లోకి వచ్చి ఆ షిప్ చెడిపోయి దాని నుంచి కొన్ని వేల లీటర్ల పెట్రోల్ ఒలిగిపోయింది అనుకోండి, ఎవడు క్లీన్ చేయాలి దాన్ని? ఎందుకంటే ఓషన్లో పెట్రోల్ ఒలిగితే మన ఇంట్లో క్లీన్ చేసుకున్నట్టు ఉండదు, పైన అలా తేలుతూ ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, వాటర్ డెన్సిటీ కన్నా దీని డెన్సిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి ఇట్ విల్ ఫ్లోట్. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి లయబిలిటీస్, కంపెన్సేషన్స్ గురించి కూడా ఇది ఎక్కువ చూస్తూ ఉంటుంది. దీని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఇది 1948లోనే వచ్చింది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం వాణిజ్యంలో కుదేలైనటువంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి చాలా ఏజెన్సీస్ వచ్చాయి, అందులో IMC ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో తర్వాత ఇది 1959లో దానికి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఉండేది. దాని తర్వాత ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్గా 1982లో పేరు మార్చారు. 174 దేశాలు ఇందులో సభ్యత్వ దేశాలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంటుంది. అసెంబ్లీ ఒకటి ఉంటుంది, కౌన్సిల్ ఒకటి ఉంటుంది, 5 కమిటీస్ ఉంటాయి. ఫండింగ్ ఏంటంటే సభ్యత్వ దేశాలే వాళ్ళ సైజ్ ఆఫ్ ద ట్రేడ్ ఎకనామీని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటాయి. కొన్ని వాలంటరీ డొనేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఎక్కువగా అమెరికా ఇస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అమెరికా వెనక్కి తగ్గడం వల్ల ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. సో థర్డ్ టాపిక్ వచ్చేసి ఇది ఒక వెరీ రేర్ క్యాన్సర్, 1% ఛాన్స్ ఉంటుందట ఇది రావడానికి, కానీ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సిగ్నెట్ రింగ్ సెల్ కార్సినోమా, దీని పేరు SRCC. ఇండియన్ సైంటిస్టులు ఈ మధ్యకాలంలో కొన్ని ఎనలిటికల్ మెథడ్స్ కనిపెట్టారు దీన్ని స్టడీ చేయడానికి. ఎందుకంటే దీని మీద అవగాహన చాలా తక్కువగా ఉంది, ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. సో ఇది బేసికల్గా బాడీలో ఏ పార్ట్కి వస్తుందంటే రెక్టమ్ అంటారు. మీరు కనుక చిన్నప్పుడు బాగా సైన్స్, బయాలజీ చదువుకొని ఉంటే రెక్టమ్ అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది రెక్టమ్. ఈ రెక్టమ్ కరెక్ట్గా లేకపోతే మనకి ఈ ఎక్స్క్రీటా ప్రాబ్లమ్స్ వస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం వచ్చి అది అలా పైకి పాక్కొని మొత్తం పొట్టంతా వ్యాపిస్తుంది. సో ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్, ఎందుకంటే ఎక్కడో ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ అంటే పైకే ఉండదు కదా, దానికి కీమోథెరపీలు చేయాలన్నా ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్, బికాజ్ ఐ హ్యావ్ సీన్ 1 person రిగార్డింగ్ ఆఫ్ దిస్. సో ఇది చాలా రేర్ అండ్ అగ్రెసివ్ కోలోరెక్టల్ క్యాన్సర్, ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ ఇది. సో బేసికల్గా రెక్టంలో వస్తుంది, కొలాన్ అని కూడా అంటారు. ఇది ఎందుకు ఈ పేరు పెట్టారంటే ఒక సిగ్నెట్ రింగ్ లాగా ఎపీరెన్స్ ఉంటాయట దీని సెల్స్ ఒక రకాలుగా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే. సో ఇది ర్యాపిడ్ స్ప్రెడ్, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే కన్వెన్షనల్ థెరపీస్ ఏవైతే ఉంటాయో క్యాన్సర్కి ఇది లొంగదు, ఈవెన్ కీమోకి కూడా లొంగదు ఇది. సో కాబట్టి
దీన్ని డయాగ్నోస్ చేయడం కూడా కష్టం. సాధారణంగా క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తున్నాయంటే గడ్డలు వస్తాయి సాధారణంగా. సో కొంచెంలో కొంచెం టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. ఎక్కడో రెక్టమ్కి వస్తే ఎవడో తెలుస్తుంది అది. సో దీనికి సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదేంటంటే పేషెంట్ డెరైవ్డ్ ఆర్గానాయిడ్స్ అని, పీడిఓ మెథడ్ అని. ఇదేంటంటే 3Dలో ట్యూమర్ మోడల్స్ని తీసుకొస్తారు ల్యాబ్లో. సో దీనివల్ల అది ఎలా పెరుగుతుంది అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంకోటి పేషెంట్ డెరైవ్డ్ జీనోగ్రాఫ్స్ అని చెప్పేసి హ్యూమన్ ట్యూమర్ సెల్స్, అంటే మనిషిలో వచ్చినటువంటి ట్యూమర్ సెల్స్ని ఎలకల్లో ప్రవేశపెడుతున్నారు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సాధారణంగా ఎలకల మీద ఎక్కువ ప్రయోగాలు చేస్తారు, మనిషి మీద వేసే డ్రగ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈ మాలిక్యులర్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది స్టడీ చేసి ఈ ఎస్ఆర్సిసి ట్యూమర్స్ కూడా హ్యూమన్స్లో ఎట్లా వస్తాయి అనేటటువంటి దానికి స్టడీ చేస్తున్నారు. ఇది ఫస్ట్ లివింగ్ బయోబ్యాంక్స్ ఆఫ్ ఎస్ఆర్సిసి మోడల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్. అమెరికా లాంటి దేశాల నుంచి కూడా తక్కువ కాస్ట్ అవుతుందని ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్తున్నారు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ పెరుగుతాయి డెఫినెట్గా, ఎందుకంటే మనం తినేటటువంటి అన్ని రకాల ఈ క్రిమిసంహారక మందులు ఇట్లాంటి వాడినటువంటి ప్రొడక్ట్స్ తింటున్నాం కాబట్టి వన్ వే ఆర్ అదర్ క్యాన్సర్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. మీరు చూడండి, డయాబెటీస్ అసలు ఎవరికి లెక్కలేదు. డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ హెచ్ఐవి అండ్ క్యాన్సర్. ఎందుకంటే మీకు క్యాన్సర్ హెచ్ఐవి వస్తే ఒకేసారి పోతారేమో, డయాబెటీస్ అట్లా కదా, చివరి వరకు సాగు కొడుతూనే ఉంటుంది అది. బట్ ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. డయాబెటీస్ వస్తుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, మళ్ళీ స్వీట్స్ తింటున్నారు. సో అలా క్యాన్సర్ కూడా ఇప్పుడు పెరిగిపోతుంది. సో ఆ రకంగా దీన్ని కొంచెం కంట్రోల్ చేయాలనే ఉద్దేశం. సో బేసికల్గా ఈ మోడల్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జాక్ట్గా స్టడీ చేయగలుగుతాం. సో ఈ ట్రీట్మెంట్స్ని కూడా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఎట్లా చేయొచ్చు, ఈవెన్ ఎట్లాంటి డయాగ్నోస్ చేసిన ఎస్ఆర్సిసి క్యాన్సర్స్కి మనం ఎట్లా ఆన్సర్ చెప్పొచ్చు అనేది. అలాగే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది అబ్డామినల్ క్యావిటీకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నువ్వు రెక్టమ్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తావు, అబ్డామినల్ క్యావిటీకి స్ప్రెడ్ అవుతుంది. మరి దాన్ని ఏం చేయాలా? రెక్టమ్ అంటే పోనీ ఎక్కడో చోట నువ్వు కీమో ఇచ్చో ఇంకోటి ఏదో చేయొచ్చు. అబ్డామినల్ క్యావిటీకి పోతే పొట్టంతా కీమో వెళ్ళావు కదా. సో అలాగే మీకు స్ప్రెడ్ అనేది చాలా దారుణంగా ఇది అవుతుంది, వర్సన్ అవుతుంది. సో దీనివల్ల ట్రీట్మెంట్స్ ఏమి పనిచేయవు సాధారణంగా ఎస్ఆర్సిసి క్యాన్సర్కి. ప్రపంచవ్యాప్తంగా ఇది 1% ఆఫ్ ద ఈ కొలోనల్ క్యాన్సర్స్కి వస్తున్నాయి. ఇండియాలో అయితే ఇది నియర్లీ 10 times ఉందట. సో కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా ఇది యువకులకి ఎక్కువ వస్తుంది, యువకులకు, విచ్ మీన్స్ యంగర్ ఇండివిజువల్స్కి ఎక్కువ వస్తుంది, ఓల్డ్ పీపుల్కి కాకుండా. సో దిస్ ఇస్ అ బిగ్ కన్సర్న్. ఫోర్త్ థింగ్ వచ్చేసి బ్యాట్ ఎకోమాన్. ఇదేంటంటే ఇండియాలో బ్యాట్ మానిటరింగ్ డిటెక్టింగ్ సిస్టమ్. బ్యాట్ అంటే తెలుసు కదా, బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదు, గబ్బిలం. సో ఈ బ్యాట్ ఐడెంటిఫై చేయడానికి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ని కనుగొన్నారు. ఎందుకంటే బ్యాట్స్ దే ఆర్ వెరీ బ్యాడ్ క్యారియర్స్ ఆఫ్ డిఫరెంట్ వైరసెస్. ప్రపంచంలో ఎగరగలిగే క్షీరదం ఏదన్నా ఉందంటే గబ్బిలం మాత్రమే, ఇంకేది లేదు. క్షీరదం అంటే తెలుసు కదా, పిల్లలు పెడుతుంది గుడ్లు పెట్టకుండా, పాలు ఇచ్చేటటువంటి జంతువు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్లయింగ్ దిస్ వన్. సో దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ బెంగళూరు వాళ్ళు ఇది తయారు చేశారు. ఇది ఎగ్జామ్లో అడగచ్చు. బ్యాట్ ఎకోమాన్ అంటే ఏంటంటే బ్యాట్ ఎకో లొకేషన్ మానిటరింగ్, అంటే కరెక్ట్గా దీన్ని లొకేట్ చేస్తారు. రకరకాల టెక్నాలజీస్ వాడుతున్నారు ఇందులో. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇక్కడ పేర్లు ఇచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇదేంటంటే లాంగ్ టర్మ్ అర్బన్ ఎకలాజికల్ అబ్జర్వేటరీ అట్ IIHS ఇక్కడ డిజైన్ చేశారు దీన్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కీమ్. బేసికల్గా ఇది ఏం చేస్తుందంటే అటానమస్లీ, అంటే దాని అంతటా అదే డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్, రికార్డ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది. అంటే బ్యాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఎకో లొకేషన్ ఎక్కడుంది. మీకు బ్యాట్స్ బేసికల్గా వాటి కళ్ళు సరిగ్గా అనిపించవు, అది ఏం చేస్తుందంటే ఎకోని రిలీజ్ చేస్తుంది, అది మనకి వినిపించదు, మన చెవులకి ఇంకా అంత కెపాసిటీ లేదు. సో అది రివర్స్లో వచ్చినటువంటి ఆ సౌండ్ వేవ్స్ని పట్టుకుని ట్రావెల్ చేస్తుంది. అందుకే చూడండి, బ్యాట్ వెళ్ళి ఒక చోటకు వచ్చిందంటే అది మళ్ళీ అక్కడక్కడ తిరుగుతుంది 2-3 సార్లు. అందుకే మీకు ఎప్పుడైనా గబ్బిలాలు ఎగిరిన చోట పిల్లల్ని అది ఉంచొద్దు అంటారు. ఎందుకంటే గబ్బిలాలు ఎగిరితే అది పైన నుంచి యూరినేషన్ చేస్తాయి, అందులో బోల్డ్ వైరస్లు ఉంటాయి. కోవిడ్ కూడా అట్లానే వచ్చింది. సో కాబట్టి రియల్ టైంలో దీన్ని డిటెక్ట్ చేసేటటువంటి పాయింట్ ఇది. ఇంతకుముందు అయితే మాన్యువల్ ప్రాసెస్లో చేసేవాళ్ళు. బేసికల్గా ఇక్కడ ఏం చేస్తారంటే అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్స్ వాడతారు. దానికి ఒక ఆడియో మోత్ డివైస్ని కనిపెట్టారు. అలాగే దీనికి మైక్రో ప్రాసెసర్ని వాడతారు, దాన్ని రాస్బెరీ పై మైక్రో ప్రాసెసర్ అని అంటారు. ఇట్ విల్ క్లాసిఫై ద దిస్ కాల్స్ ఆఫ్ బ్యాట్స్ విత్ దిస్ అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్. అలాగే దీనికి సోలార్ పవర్డ్ బ్యాటరీ ఉంటుంది, వైఫై యూనిట్ ఉంటుంది, మొత్తం డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి. సో ఆటోమేటికల్గా ఇది సన్సెట్ తర్వాత యాక్టివేట్ అయిపోతుంది ఈవినింగ్ టైంలో. కంటిన్యూస్గా ఆడియోని త్రూ అవుట్ ద నైట్ రికార్డ్ చేస్తారు. అలాగే కన్వల్యూషనల్ న్యూట్రల్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది, ఇది ఒక ఆల్గారిథం. ఇదేంటంటే
మొత్తం ఇప్పుడు సౌండ్ అంటే బ్యాట్ ఒకటే సౌండ్ చేస్తుందా? మనం కూడా అప్పుడప్పుడు బ్యాట్స్ లాగానో ఇంకొక జంతువులాగానో సౌండ్లు చేస్తూ ఉంటాం, కానీ అది బ్యాట్ది మిగతా జంతువులని వేరియేట్ చేయాలి కదా. సో అట్లా బ్యాట్ సౌండ్స్కి అదర్ నేచర్ సౌండ్స్ని వేరు చేస్తుంది ఇది కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్. ఇప్పుడు బ్యాట్ సెల్స్ ఏమవుతుందంటే పీక్ ఫ్రీక్వెన్సీతో దీన్ని మ్యాచ్ చేసి దాన్ని అనలైజ్ చేస్తారు. సో బ్యాట్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో అవుట్పుట్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి స్పెక్ట్రోగ్రామ్స్ అని ఉంటాయి, విజువల్ ఫ్రీక్వెన్సీని ఇస్తాయి. దాంతోపాటు ఈ బ్యాట్ సెల్స్ తాలూకు ఆడియో ఫైల్స్ని రికార్డ్ చేస్తారు. దీనివల్ల మనకు ఒక డేటా వస్తుంది. ఈ డేటాతో అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్యాట్స్, వాటి తాలూకా సంచారం ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటారు. సో లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, పక్కే టైగర్ రిజర్వ్. సాధారణంగా ఇట్లాంటి ఎగ్జామ్లో వెరీ రెగ్యులర్గా వస్తాయి. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఈస్ట్ కమెంగ్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో దానికి సరౌండింగ్ చూస్తే కనుక మనకి నార్త్ సైడ్ దానికి టెంగా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి దొమియారా రిజర్వ్ ఫారెస్ట్, అలాగే సౌత్ సైడ్ వచ్చేసి నమేరి నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, అస్సాంలోకి వస్తుంది అది. అలాగే సమ్ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంది, పాపం రిజర్వ్ ఫారెస్ట్. అంటే మనకి తాలూకా బౌండరీస్ అడిగే అవకాశం ఉంది. సాధారణంగా ఇది ఈస్టర్న్ హిమాలయాస్ ప్రాంతంలో ఉంది, సరౌండెడ్ బై కమెంగ్ రివర్. ఇవి చాలా రెగ్యులర్గా అడుగుతాడు. సాధారణంగా ఏ నేషనల్ పార్క్ వచ్చినా, టైగర్ రిజర్వ్ వచ్చినా అందులోంచి ఏ నది పోతుందని అడుగుతాడు. సో కమెంగ్ రిజర్వ్ వెస్ట్ అండ్ నార్త్లో ఉంది, పక్కే కమెంగ్ రివర్, పక్కే రివర్ వచ్చేసి ఈస్ట్లో ఉంది. కమెంగ్ రివర్ అంటే మీకు ఈ బ్రహ్మపుత్రకి ట్రిబ్యూటరీస్ ఉంటాయి. క్లైమేట్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది, ఆబ్వియస్గా ఇండియా అంతా కూడా అదే. కొంచెం కోల్డ్ క్లైమేట్ కూడా, బికాజ్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రైబ్ బతుకుతారు, దాని పేరు నైషీ ట్రైబ్. ఈ ఏరియాలోనే ఉంటారు. అయితే ఈ నైషీ ట్రైబ్ ఈ పక్కే టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని కన్జర్వేట్ చేయడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్, అలాగే మనకి నాగార్జున సాగర్ ఈ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్. ఈ ప్రాంతంలో కూడా చెంచూస్ అని ఒక ట్రైబ్ ఉంటుంది. వీళ్ళు కారణంగానే అక్కడ పులులు చాలా అద్భుతంగా సంతతి పెరిగింది. సో వాళ్ళని మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ప్రకటించింది. సో ఇలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నీషీ ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఇండియా బయోడైవర్సిటీ అవార్డు 2016లో ఒక కేటగిరీలో గెలిచింది. ఏంటది? కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటన్డ్ స్పీసీస్ ఫర్ హార్న్బుల్ అడాప్షన్ ప్రోగ్రామ్. హార్న్బుల్ అనేది పక్షి. సో దాని కొన్ని థ్రెటన్ స్పీసీస్ని కన్జర్వ్ చేసినందుకు అవార్డు ఇచ్చారు. దీని వెజిటేషన్ వచ్చేసి సెమీ ఎవర్ గ్రీన్ ఉంటుంది, అంటే కొన్ని సందర్భాల్లో లషీ గ్రీన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆకులు రాలుతాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఉంటాయి, అలాగే ఈస్టర్న్ హిమాలయాస్లో కొన్ని బ్రాడ్ లీఫ్ ఫారెస్ట్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద స్నో. ఫానా వచ్చేసి ఇంకో ఈ యానిమల్స్ ఉంటాయి, అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్లౌడెడ్ లెపర్డ్. ఇది ఒకటి చాలా విచిత్రమైన లెపర్డ్. ఇది అన్ని ప్రాంతాల్లోనే ఉండదు, ఓన్లీ ఇన్ ద కోల్డ్ ప్లేసెస్. ఇంకోటి వైల్డ్ డాగ్. మన దేశంలో హైనాలు ఉండవు, చాలా తక్కువ. సో ఈ వైల్డ్ డాగ్స్ దే కెన్ రీప్లేస్ దాట్. సో అలాగే మిగతావన్నీ ఈ జాకల్ ఇవన్నీ కూడా వెరీ నార్మల్ థింగ్. దీంతో పాటుగా బార్కింగ్ డీర్ ఇది ఒకటి ఉంటుంది, అంటే ఈ డీర్ అరుస్తుంది. సాధారణంగా డీర్స్ అరవ్వు, కానీ ఇది అరుస్తుంది. హాగ్ డీర్ ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్. అలాగే మకాకు అంటే ఇది కోతి జాతికి చెందింది. లైన్ టైల్డ్ మకాకు అట్లా, ఇది రిసస్ మెకాకు. సో ఇవి అందులో ఉండేటటువంటి జంతువులు. ఒక్కొక్కసారి IUCN లిస్ట్లో మనకు అడిగే అవకాశం ఉంది. సో దిస్ ద ఎండ్ ఆఫ్ టుడే. ఇవి న్యూస్ పేపర్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ PAB ఆల్సో. థ్యాంక్ యూ.